Hi guys, how are you? I'm doing awesome and I hope you all are doing fabulous. In this video, we are going to learn 7 proverbs you may use in your daily life. Proverbs అంటే సామెతలు. ఓకే, మనం తెలుగులో సామెతలు నేర్చుకుంటున్నాం కదా. సో అలానే ఇంగ్లీష్లో కూడా సామెతలు ఉంటాయి. కొన్ని సేమ్ అవే ఇంగ్లీష్లో ఉంటాయి, కొన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే వాటిలో కొన్ని మనకు తెలుగులో కూడా ఉంటాయి. అవేంటో గెస్ట్ చేయండి, చూద్దాము. ఓకే, వీడియోని లైక్ చేయండి అండ్ కంప్లీట్ వీడియో చూడండి. ఐఎమ్ యువర్ భారతి టీచర్. లెట్స్ బిగిన్ ద వీడియో. When it rains, it pours, meaning problems or misfortunes all come at once. అంటే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది, దాని తర్వాత టక 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 ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పడుతూ ఉంది. సో ఇలా ప్రాబ్లం మీద ప్రాబ్లం ప్రాబ్లం మీద ప్రాబ్లం ప్రాబ్లం మీద ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఈ సామెతను, ఈ ప్రాబ్లంని యూజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్, ఐ మిస్ ద ట్రైన్, దెన్ ఐ లాస్ట్ మై వాలెట్, వెన్ ఇట్ రెయిన్స్ ఇట్ పోర్స్. నేను ట్రైన్ మిస్ అయ్యాను, అప్పుడే నా పర్స్ ఎవరో కొట్టేశారు లేదంటే పోయింది, ప్రాబ్లం మీద ప్రాబ్లం వచ్చిందే అని అర్థం. ఓకే, సెకండ్ వన్, రోమ్ ఇజంట్ బిల్ట్ ఇన్ అ డే, మీనింగ్ ఇంపార్టెంట్ థింగ్స్ టేక్ టైమ్ టు హ్యాపెన్, నథింగ్ గ్రేట్ హ్యాపెన్స్ ఇన్స్టెంట్లీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ సామెతలో ఏదైనా పెద్దవి ఒకటే రోజులో అవ్వవు అని అర్థం. ఇప్పుడు చూడండి, ఇల్లు ఒకటే రోజులో కట్టగలుగుతామా? లేదు కదా. సో అలానే ఏదైనా పెద్దగా సాధిద్దాం అనుకుంటే వెంటనే అయిపోవాలి అనేసి మనం అనుకోవద్దు అని ఈ ప్రావర్బ్ చెప్తుంది. ఓకే, ఎగ్జాంపుల్, డోంట్ వరీ ఇఫ్ యువర్ బిజినెస్ ఇస్ స్లో ఎట్ ఫస్ట్, రోమ్ వాజంట్ బిల్ట్ ఇన్ అ డే. ఓకే, మీ బిజినెస్ స్టార్టింగ్ లో స్లోగా నడుస్తుంటే మీరు చింతించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ సామెత చెప్పొచ్చు. ఓకే, థర్డ్ వన్, అ బ్యాడ్ వర్క్ మ్యాన్ బ్లేమ్స్ హిస్ టూల్స్, మీన్స్ someone who blames his circumstances and situations around him instead of blaming himself. అంటే తప్పు వాడు చేసి వాడిని వాడు నిందించుకోకుండా ఇది ఇలా ఉంది కాబట్టి నేను చేయలేకపోయాను, ఇది ఇలా ఉంది కాబట్టి నేను సక్సెస్ అవ్వలేకపోయాను, వీళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను సక్సెస్ అవ్వలేకపోయాను అన్నట్టు సాకులు చెప్పే వాళ్ళకి మనం ఈ సామెతని, ఈ ప్రావర్బ్ని యూజ్ చేస్తాం. ఓకే, I didn't qualify my prelims because the coaching center didn't teach me properly. But we know that bad workman blames his tools. ఇక్కడ కోచింగ్ సెంటర్ వాళ్ళు నాకు కరెక్ట్గా చదివలేదు, అందుకనే నాకు ప్రిలిమ్స్ రాలేదు అనేసి వీడు చెప్తున్నాడు. కానీ మనకు తెలుసు కదా ఈ సామెత వీడికి సెట్ అవుతుందనేసి కదా. అక్కడ వాడు ఎంత కష్టపడ్డాడు ఆ ప్రిలిమ్స్ కోసం అనేది పక్కన పెట్టి కోచింగ్ సెంటర్ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నాడు కదా. సో ఇలా సాకులు చెప్పే వాళ్ళ కోసం ఈ సామెతని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, కాస్టింగ్ పర్ల్స్ బిఫోర్ స్వైన్. దీన్ని తెలుగులో కూడా నేను విన్నాను రీసెంట్ గానే. గాడిదకి ఏం తెలుసు గంధపు చెక్క వాసన అంటారు కదా, ఆ ప్రావర్బ్ అన్నట్టు ఇది. ఓకే, మీనింగ్ ఆఫరింగ్ సంథింగ్ వాల్యుబుల్ టు సమ్వన్ who doesn't understand or appreciate it. Okay, he rejected my friend's proposal, but it was like casting pearls before swine. Okay, cup of tea means something that one likes or good at. ఎవరైనా అది నాకు బాగా చేయడం వచ్చు అని చెప్పేటప్పుడు కప్ ఆఫ్ టీ అని చెప్తాం. ఎగ్జాంపుల్, మ్యాథ్స్ ఇజంట్ మై కప్ ఆఫ్ టీ. మ్యాథ్స్ అనేది నాకు అసలు చదవాలని ఇంట్రెస్టే రాదు, నాకు అసలు అందులో ఇంట్రెస్టే లేదు అని చెప్పడానికి మనము ఈ సెంటెన్స్ని, ఈ ప్రాబ్లమ్ని యూజ్ చేస్తాము. ఓకే, భరతనాట్యం ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. మీకు ఏదైతే బాగొచ్చో దానికి ఇట్స్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పాలి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ లేదో, సరిగా రాదో దానికి ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పాలి. ఓకే, next one, easier said than done, means something which is easy to talk about but it's difficult to do.
అంటే చెప్పడానికి మాట్లాడడానికి 100 మాట్లాడేస్తాం, కానీ చెయ్యి అన్నప్పుడు మాత్రం అవి చేయలేకపోతాం. జస్ట్ లైక్ ఇప్పుడు నాకు రోజు పొద్దున్న లేవాలని ఉంటుంది, నేను లేస్తా అనేసి రాత్రి అనుకుంటా, నేను లేస్తా చూడు రేపు ఖచ్చితంగా 4 గంటలకు అనేసి చెప్తాను, కానీ మార్నింగ్ 7 వరకు లేవను. అంటే ఇక్కడ ఏమైతుంది, నేను ఈజీగా నేను చేసేస్తా అని చెప్తున్నా, బట్ నేను చేయలేకపోతున్నా కదా. సో ఇలాంటి టైంలో మనము ఈ ప్రాబ్లమ్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఎగ్జాంపుల్, క్విట్టింగ్ స్మోకింగ్ ఈజ్ ఈజియర్ సెడ్ దెన్ డన్. ఓకే, waking up early is easier said than done. Okay, and last one, too much of anything is harmful. Even good things also doing unlimited is harmful for us. ఇప్పుడు ఇది మంచిది అనేసి మనం రోజు చేసినా కూడా, ఎక్కువ చేసేసినా కూడా అది మనకు రివర్స్ అవుతుంది. ఓకే, సో కరోనా టైంలో మీరు ఈ న్యూస్ వినుంటారు, గార్లిక్ తింటే మంచిది, కరోనా వైరస్ అనేది మన బాడీలోకి రాదు అనేసి న్యూస్ లో చెప్పారు. అయితే ఒక లేడీ ఇన్ని రోజు తిని చచ్చిపోయింది. ఈ న్యూస్ మీకు ఐడియా ఉందా? సో ఇలా మంచిది అని చెప్పినా కూడా, మంచిదైనా కూడా మీరు అన్లిమిటెడ్ గా దాన్ని ఎక్కువ యూజ్ చేసేసినా, ఎక్కువ దాన్ని యూటిలైజ్ చేసినా కూడా ఖచ్చితంగా మనకు హార్మ్ఫుల్ అవుతుంది అనేసి అర్థం. ఎగ్జాంపుల్, డ్రింకింగ్ వాటర్ ఈస్ గుడ్ బట్ టూ మచ్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఈస్ హార్మ్ఫుల్. సో ఇప్పుడు మనం 7 ప్రాబ్స్ ని నేర్చుకున్నాము. అన్ని ప్రాబ్స్ ని ఒకసారి రీకాల్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెంటెన్స్ ఫ్రేమ్ చేసి కమెంట్ సెక్షన్ లో రాయండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అవన్నీ గుర్తుంటాయి. జస్ట్ వినేసాం మాకు వచ్చేసింది అనేసి వెళ్ళిపోకండి, కమెంట్ చేసే వెళ్ళండి. నేను డెఫినెట్లీ వాటిని చదువుతాను, మిస్టేక్స్ ఉంటే చెప్తాను. ఓకే, అండ్ మీకు ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎన్విరాన్మెంట్ లేదు, ఎవరు లేరు అని అనిపిస్తే ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. లేడీస్ కి నేను ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను. ఇందులో లైవ్ క్లాసెస్ ఉంటాయి, డైలీ ప్రావర్బ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్ షేర్ చేస్తూ ఉంటాను. ఆ గ్రూప్ లో యాక్టివిటీస్ చాలా ఉంటూ ఉంటాయి, అండ్ మీరు డైలీ కో-లెర్నర్స్ తో మాట్లాడుకోవచ్చు. అండ్ అది మీకు ఎలా అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటుంది, కోర్స్ లాగా కాదు, సపోర్ట్ సిస్టమ్ లాగా ఉంటుంది. డైలీ 10-15 రూపీస్ ఛార్జ్ లాగా, మంత్లీ ఒక మినిమం ఛార్జ్ తీసుకుంటున్నాను. మీరు 1 మంత్ ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చితే కంటిన్యూ చేయండి. ఆల్రెడీ నేను నార్త్ ఇండియన్స్ దగ్గర ఈ గ్రూప్ ని ట్రయల్ చేశాను, 3 మంత్స్ అవుతుంది. ఇట్స్ రన్నింగ్ సక్సెస్ఫుల్. 175 లేడీస్ ఉన్నారు ఆ గ్రూప్ లో. సో యూ కెన్ ఇమాజిన్. మీకు అలా అనిపిస్తేనే జాయిన్ అవ్వండి, లేదు అవసరం లేదు మాకు ఇంగ్లీష్ అనే వాళ్ళకి వద్దు, నేను ఇంప్రూవ్ అవ్వాలి, నా కెరియర్లో మంచిగా మాట్లాడాలి, అందరి ముందు కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ జాయిన్ అవ్వండి. ఓకే, 1 మంత్ ట్రై చేయడం ఏమీ రాంగ్ కాదు. ఓకే.